హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు అందరికీ నేను చాలా వీడియోస్లో పెడుతూ ఉంటాను అన్నమాట లలితమ్మ పూజ. లలిత అమ్మవారి పూజ చేస్తే ఎటువంటి కష్టమైనా తీరిపోతుందన్నమాట. లలిత అమ్మవారికి అంత పవర్ ఉంటుంది. లలిత సహస్రనామ పారాయణం చేసిన ప్రతి చోట ఎక్కడైనా శుభమే జరుగుతుంది, అంతా మంచిగా జరుగుతుంది. అయితే మేము మా కాలనీలో ఒక్కొక్కరం ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంట్లో అన్నట్లు ఈ పూజను అరేంజ్ చేసుకున్నాం. ఒకవేళ కుదరకోకుంటే మా టీంకి అయితే ఒక లీడర్ ఉన్నారనమాట. లీడర్ వాళ్ళ ఇంట్లో ఇలా గ్యాప్ అనేది ఉండదు. ప్రతి వారం ఖచ్చితంగా కంపల్సరీ ఈ లలిత సహస్రనామ పారాయణం చదవడం జరుగుతుంది. ఇలా 1,000,000 సార్లు అయితే చదవాలా అన్నట్లు ఒక సంకల్పంతో ఈ పూజనైతే ప్రారంభించి ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది, చాలా నెలలే అవుతుందన్నమాట ఇలా ఈ పూజను చేయబట్టి. అయితే ఇప్పుడు లలిత అమ్మవారిని ఇలా తయారు చేసుకోవడానికి ఏం పెద్దగా అవసరం ఉండవు. పూలు, పండ్లు, గాజులు మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకొని పూజనైతే ప్రారంభిస్తాము. ఇలా చేసిన ఇంట్లో ఖచ్చితంగా శుభం అయితే జరుగుతుంది. కష్టాలు లేని ఇల్లు ఉండదు, బాధ లేని మనసు ఉండదు. కష్టం ఉన్న ప్రతి చోట అమ్మవారి పారాయణం చేస్తే ఖచ్చితంగా కష్టం తొలగి సుఖం, సంతోషం అనేది మనల్ని వెంటుండి మనల్ని బయటికి కష్టాల నుండి పడేస్తుంది అన్నమాట అమ్మవారి యొక్క ఆరాధన. కాబట్టి ఎవరైనా ప్రతిరోజు కుదరకపోయినా వారంలో ఒక్కరోజైనా లలిత సహస్రనామ పారాయణం చేయండి. మీ యొక్క కష్టాలకు మీరే పరిష్కారం వెతుక్కున్నట్లు అవుతుందన్నమాట. ఇలా మేమైతే ఈ పారాయణం చేస్తున్నాం. అయితే ఫస్ట్ అమ్మవారిని డెకరేషన్ చేసుకోవడానికి మేము ఒక 6 మెంబర్స్ పనులని కంప్లీట్ చేసుకొని స్టార్ట్ చేస్తే 6 అవర్స్ 5 అవర్స్ పడుతుంది. అమ్మవారికి శారీ కట్టించి ఇలా ఒక ముగ్గు డెకరేషన్ చేసుకొని తర్వాత ఇవన్నీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే లలిత పారాయణము, తర్వాత మణిదీపవర్ణన, తర్వాత గోవిందనామాలు, అలాగే లక్ష్మీ అష్టోత్తరం, గణపతి పూజ, ఆ తర్వాత కాలభైరవాష్టకం, ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం, ఇవన్నీ కూడా కంప్లీట్గా చదివేసి అమ్మ యొక్క ఆశీర్వాదం అయితే తీసుకుంటామన్నమాట. ఇలా తీసుకోవడం వల్ల మా ఇల్లే కాదు, మా కాలనీ అంతా కూడా సంతోషంగా ఉంది. మీరు కూడా ఇలాంటి పూజనైతే చేసుకోండి, ఖచ్చితంగా శుభ ఫలితాన్ని అయితే వింటారు. ఈ పూజను చేసిన వారికి ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ చేయడం వల్లే నేను కొన్ని వీడియోస్ మీకు నేను అందియగలుగుతానమాట. అవును, ఇంతకు మేము చేస్తున్న ఈ పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. అమ్మవారిని మేము ఎలా డెకరేట్ చేసామో కూడా చెప్పండి. ఇక్కడ ముగ్గు అయితే నేనే వేశాను. ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అయితే ఈ ముగ్గుకి ఎటువంటి పిండి వాడలేదు, ఊరికే పువ్వులతోనే వేసుకున్నాము. ఇలా చేయడం ఇదేమీ ఫస్ట్ టైం కాదు, ప్రతి వారం చేస్తున్నామని చెప్పాం కదా, అదనమాట. ప్రతి ఇంట్లోని కష్టాలు తీరాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనే సద్భావంతో ఈ పూజను ప్రారంభించడం జరిగింది. ఈ పూజను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ఈ పూజలు అయితే సాగుతున్నాయి. అయితే మల్లెపూలు, మందారం పూలు, కనకాంబరాలు, ఏ పూలైనా కానీ, చెండుమల్లె పూలు, బంతి పూలు, అన్ని రకాల పూలతోటి అమ్మవారిని పూజించవచ్చు. ఆ పూలు ఈ పూలని కాదు, ఇవన్నీ తెప్పించి ముత్తైదులను పిలిచి వాళ్ళు అయితే మేము టీం అంతా కలిసి ఈ పారాయణం చదువుతాము. ఒకవేళ చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను ఇరుగు పొరుగు వాళ్ళు పిలిచి పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి వారికి ఈ పూజ యొక్క విశిష్టతను తెలియజేసి వాళ్ళతో ఈ పూజను చేయించి అమ్మవారి ఆశీర్వాదానికి వాళ్ళు కూడా పాత్రలు కావాలని చెప్పి ఇలా చేస్తున్నారన్నమాట. ఈ పూజ అయితే బాగా నిర్విఘ్నంగా సాగుతోంది. అమ్మవారిని ఒక్కొక్కరు ఇలా గ్రాండ్గా చేసుకుంటారు, కొందరు సింపుల్గా చేసుకుంటారు. ఇలానే చేయాలనేది ఏముండదు. లలిత సహస్రనామ పారాయణం చేయాలంటే ఖచ్చితంగా ఇట్లా అమ్మవారినే పెట్టాలా, ఇన్ని పూజలే చేయాలా, ఇట్లా అంతా చేస్తున్నారు. అంటే మేము ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఫస్ట్ టైం ఒక్కొక్కరింట్లో పెట్టుకున్నప్పుడు ఇలా చేస్తాం. నెక్స్ట్ టైం అయితే సింపుల్గా ఒక పటం పెట్టుకొని అమ్మవారిని పూజించుకున్నాం అనమాట. లేదు మాకు ఇదంతా అవ్వదు, మేము అందరినీ పిలిచలేము, సింపుల్గా చేసుకుంటామన్నా కూడా ఓకే చేసుకోవచ్చు.
అయితే అలా చేసుకోవడానికి మనకు లలిత సహస్రనామ పారాయణం బయట బుక్స్ స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఆ బుక్ తెచ్చుకొని కేవలం అమ్మవారికి మనం మామూలుగా దీపధూపాలతో నైవేద్యాలతో ఇలా దేవుని మూల అయితే ప్రతి వారం పూజ చేసుకుంటామో అదేవిధంగా దేవుని మూల పూజ చేసుకొని దేవునికి ఆరాధించి తర్వాత లలిత సహస్రనామ పారాయణం, ఆ తర్వాత కాలభైరవాష్టకం, ఆ తర్వాత మణిదీపవర్ణ, ఇలా మీకు ఏది ఫస్ట్ చదవాలని మీ మనసుకు అనిపిస్తుందో వాటిని గోవిందనామాలు ఇలా ప్రతిదీ కూడా లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ చదివి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మన ఇంటి కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో మన ఇల్లు నుండి పిల్లలు ఆరోగ్యాలతో ఉంటారని గట్టి నమ్మకం. లలితమ్మ పూజ చేసిన ఇంట ఏ ఇంటైనా శుభమే జరుగుతుంది. ఖచ్చితంగా లలితమ్మ పారాయణం చేయండి, ఆ తల్లి ఆశీర్వాదం పొందండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.